ముస్లిం మహిళలు వాళ్ళ ధరించి వెళ్తారు. వెళ్ళిన సందర్భం ఒక డాక్టరు హిజాబ్ ధరించుకొని వెళ్తారు. మాట్లాడడానికి వెళ్తే అది తీసేసి అది లాగడం అన్న పద్ధతిలో చేసి, అట్లాగే బీజేపీ మంత్రి కూడా అతను ఆ అమ్మాయిని లాగడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. భారతదేశంలో సగభాగం ఉన్న మహిళలను దేవతలని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళతో నితీష్ కుమార్ చెప్తారు. మరి మహిళల దేవతలను పొగడం తప్ప ఆ మహిళలకు సంబంధించి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వేధించడం అనేది ఏదైతే వాళ్ళు హిజాబ్ అనేది వాళ్ళు మోసం ధరిస్తున్నది వాళ్ళ ఇది ఆ రకమైన దాన్ని అపహాస్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రిగా అది ఆయనకు తగదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం కరెక్టా అని మేము అడుగుతున్నాము. ఈమె ముస్లిం మహిళ వస్తే అది ఏం చెప్పకుండా నకాబ్ కూర్చుంటే నకాబు తీసి చూపిపోయాం. ఆమెకు ఫేస్ మా ఫోటోలు వేయడానికి బాగుంటుందని కూడా అది అంటే ఒక రకంగా ఉంటుంది. కానీ తీసి అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ వెనకాల ఉండేటోళ్ళు బీజేపీ నాయకులు అందరూ బీజేపీ నాయకులు అందరూ విషపు నవ్వులు నవ్వుకుంటూ బాగు చేసినాం అన్నట్టు ఒక దీనికి చేసినారు. దీనికి భారతదేశ ప్రజలు మహిళలు కానీ ముస్లింలు కానీ అన్ని కులాల వారు సెక్యులర్ వాదులంతా పూర్తిగా ఖండిస్తున్నారు. అనేక డిబేటర్లు కూడా ఈ ముస్లింల మీద ముస్లిం ఓటింగ్ చేసిన దానికి ఖండిస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. బీజేపీ నాయకులు ఆయన మతస్థితం లేకుండా చేసినాడు. మతస్థితం లేకుండా చేసినాడంటే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లయినాడు? ఆవాజ్ మరియు మహిళా సంఘంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ యొక్క ఏదైతే దుష్టచర్య ఉందో ఒక ముస్లిం మహిళ యొక్క నికాబ్ని ఆ రకంగా తొలగించి వేసి చూపించాలని చెప్పేసి ఈడ్చి ఆ రకంగా తీసేయడం అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు అవమానం పాలైనారు. దీన్ని మేము ఆవాజ్ కమిటీ మహిళా సంఘంగా ఈరోజు నిరసన కార్యక్రమం కర్నూలు నగరంలోని కలెక్టరేట్ దగ్గర చేయడం జరుగుతుంది. ఆయనను సీఎం పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. ఈ రకంగా దేశవ్యాప్తంగా మహిళల పైన ఆ రకంగా అవమానం చేసినట్టు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ముస్లిం మహిళ కాదు, మహిళలందరూ కూడా ఆ రకంగా చేస్తారు. ఇంతకుముందు కూడా 2020 పేరుతో అసలు హిజాబ్ను తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది నితీష్ కుమార్ గారికి? ఆయనకంత భయం ఉంటే గన్మెన్ ఉంటాడు, పక్కలోనే ఉంటారు. మహిళల్ని కించపరిచే విధంగా చూడడం అనేది చాలా సిగ్గుతో తలదించుకునేటువంటి విషయం. ఇది దేశం మొత్తం కూడా ఈరోజు మరి తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది. మహిళల్ని రక్షిస్తాం, మహిళల కోసమే మేము ఉన్నాం, మా ప్రభుత్వాలన్నీ కూడా మహిళల కోసమే అని చెప్తా ఉన్నారు.